ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవట్లేదు. అలాగే రవాణా శాఖలో కూడా లంచం లేనిదే ఏది ముందుకెళ్ళట్లేదు. స్వయంగా వేల పత్రికలే రాయడం. అంటే ఒక కోణంలో చూస్తే ఆ స్థాయిలో పెరిగిపోయింది అని అవినీతి తట్టుకోలేక ఈ సొంత పత్రికలే రాస్తున్నాయా, లేదంటే బాబు గారికి తెలియజెప్పే ప్రయత్నమా? ఒక బేసిక్ సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రీరియల్ స్కిల్స్ అనేది లీడర్కి ఉండాలండి. అడ్మినిస్ట్రీరియల్ స్కిల్స్ అంటే లోపాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడం, లోపాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ తిరగడం కాదు. మీకు తెలుసు, నేను ఏఏ సంస్థల్లో పనిచేశాను. ఇప్పుడు మొదట నేను టీవీ9లో పనిచేసేటప్పటికి, అంటే సరే సిటీ కేబుల్ అవన్నీ పక్కన పెట్టండి, టీవీ9 టైంకి వచ్చేటప్పటికి మా అంతటా మేమే కార్యాలయాలు ఎత్తుక్కోవాలి. అక్కడ చేతిలో డబ్బులు ఏమి ఇచ్చి కట్టిచ్చి నువ్వు వెళ్ళి ఎత్తుక్కో అని చెప్పరు వాళ్ళు. ఆఫీస్ ఎత్తుక్కుని ఓ 4-5 ఆఫీసులు వీటన్నిటి ఫోటోలు పంపించి వాటికి సంబంధించినటువంటిది ఓకే చేయించుకుని, ఆ ఓకే చేయించుకున్న వాళ్ళతో ఆ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ చేతన అగ్రిమెంట్ రాయించుకుని స్టాంప్ పేపర్ మీద దాన్ని పంపిస్తే అప్పుడు చెక్కు పంపిస్తారు అక్కడి నుంచి. ఇది సాధ్యమవుతుందా మామూలుగా ఎవరికైనా? అందులో అప్పటికి ఛానల్ ఎవరికి తెలియదు, పెడుతున్నారు అంతే, ఇంకా పెట్టలేదు, త్వరలో రాబోతోంది. అలాంటి దానికి అట్లా కుదురుద్దా? కారు మేము 4-5 దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకుని నెలకి ఇన్ని కిలోమీటర్లని ఇవన్నీ పెట్టుకుని నడపాలి. ఆఫీసు కుర్చీలు బలాలు కూడా మేమే మోసుకొచ్చుకున్నాం. అప్పుడు ఏ లోపం వచ్చినా సరే